హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పిస్తా షెల్స్తో ఇలాగ దీపాలు పెట్టుకునే లోటస్ ఫ్లవర్ అలాగే క్యాండిల్ హోల్డర్ తయారు చేయాలనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే పిస్తా షెల్స్ అనేవి మన ఇంట్లో కామన్గా ఉంటాయి. వాటితో ఇలాగా మనం ఈ దీపాలు పెట్టుకునే దానికి అలాగే డెకరేటింగ్ ఐటమ్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. దేవుడి దగ్గర అయినా లేకపోతే డెకరేటింగ్ మన హోమ్ డెకరేటింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. దీనికోసం నేను ఇలాగా బేస్ కోసం ఒక అట్టం పీస్ తీసుకున్నాను, కార్డ్ని. దాన్ని ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మన సైజ్ అనేది మన ఇష్టం అండి, ఎంత సైజ్ అన్నా కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగా రౌండ్ షేప్ చేస్తున్నాను. ముందు డ్రా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. నేను మామూలుగా కట్ చేసేసాను రౌండ్గా. ఇప్పుడు దీన్ని మనం గ్లూ గన్తో ఒక్కొక్క ఈ షెల్ని ఇలా క్లోజ్గా పెట్టేసి ఫస్ట్ రౌండ్ అంతా అంటించేసుకోవాలి. ఒకవేళ గ్లూ గన్ లేని వాళ్ళు ఫెవికాల్తో అయినా అంటించుకోవచ్చు. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది ఆరడానికి. టైం ఉంటే మనం అదైనా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని నేను గ్లూ గన్తో యూస్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంటించేసుకోవాలి ఫస్ట్ రౌండ్ అంతా. ఇలా ఫస్ట్ రౌండ్ మొత్తం ఇలాగా క్లోజ్గానే మనం ఈ షెల్ని అంటించేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఈ ఫస్ట్ రౌండ్ని కంప్లీట్ చేసేసుకోవాలి. లోటస్ అనేది మనం ఎంత సైజ్ కావాలనేది మన ఇష్టం అండి. పెద్ద సైజు, మిడిల్గా, చిన్నగా మనం సైజుని బట్టి రౌండ్ కట్ చేసుకోవాలి మన కార్డ్బోర్డ్ని. ఇప్పుడు సెంటర్లో దీపం కోసం అది ఎంత ఉందో సైజు ఒకసారి డ్రా చేసుకుంటే అక్కడ వరకు మనం ఈ షెల్ని మనం స్టిచ్ చేయకుండా ఓపెన్గా పెట్టుకోవాలి. మిగతా మొత్తం ఈ షెల్స్ని పెట్టుకోవాలి, అంటించుకోవాలి. అక్కడ వరకు నేను ఇలాగ దీపం ఆ సైజుకి డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం లోపలగా ఉన్న సైడ్ మొత్తం ఇలాగా ఆ షెల్ని ఓపెన్గా ఉండేటట్టు మనం ఫస్ట్ రౌండ్ మొత్తం ఇలా క్లోజ్గా పెట్టాం కదా. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ అనేది ఇలా ఓపెన్గా, పెటల్ అనేది ఓపెన్గా ఉండేటట్టుగా మనం ఒక్కొక్క దాన్ని అంటించుకుంటూ వెళ్ళాలి. ఇలా రౌండ్స్ అనేవి మనం ఆ రౌండ్ దీపం ఎక్కడ వరకు డ్రా చేసుకున్నామో అక్కడి వరకు ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్స్ ఇలా గమ్ పెట్టుకొని ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ షెల్ని అంటించుకుంటూ. ఒకవేళ ఫెవికాల్తో అంటించుకున్నట్టయితే ఒక రౌండ్ మొత్తం ఆరిపోయినాక మళ్ళీ ఇంకొక రౌండ్ అంటించుకుంటే మనకి అది కొంచెం కదలకుండా ఉంటాయి. గ్లూ గన్తో కాబట్టి వెంటనే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి దీనికి టైం ఏం పట్టదు. ఇలాగా మొత్తం మనం ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు సెకండ్ రౌండ్ పెడుతున్నాను. ఇలాగే సెకండ్ రౌండ్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా దీపం మనం లోపల రౌండ్ చేసుకున్నాం అక్కడి వరకు టోటల్గా మనకి ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్స్ ఇలాగ మనం అంటించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి నేను సెంటర్లో దీపం అలా పెట్టుకొని చూస్తున్నాను. ఎందుకంటే ఈ షెల్ అనేది ఒకసారి దగ్గరికి అటు ఇటు వెళ్ళిపోతుంటే మనం మళ్ళీ దీపం పెట్టడానికి ఉండదు. అందుకే లేకపోతే ఒకవేళ ముందే దీపం అక్కడ అంటించేసుకుని ఈ షెల్స్ మొత్తం పెట్టుకుంటే మళ్ళీ మనం ఇంకొక దీపం పెట్టుకోవడానికి ఉండదు. అందుకని దీపం అనేది పెట్టి తీయడానికైతే మనకి కంఫర్ట్గా ఉంటుందని ఇలాగా పెట్టి చూశాను. అప్పుడు ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. దీనికి గోల్డ్ కలర్ స్ప్రే తీసుకున్నానండి. ఇది రెయిన్బో వాళ్ళది. ఇలా స్ప్రే తీసుకున్నాను. మనకి స్ప్రే ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది వేసినప్పుడు కార్నర్స్లో అలా వెళ్ళడానికి. పెయింట్ అయితే కొంచెం కష్టం అనిపించింది. స్ప్రే అయితే ఈవెన్గా వస్తుంది, కలర్ కూడా కొంచెం బ్రైట్గా బాగా కనిపిస్తుంది అనేసి నేను ఇలా పెట్టాను. ఒకవేళ మీ దగ్గర పెయింట్ ఉన్నా అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ గోల్డ్ అనే కాదండి, సిల్వర్ కానీ మెటాలిక్ కలర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా నేను స్ప్రే చేస్తాను. ఇది డ్రై అయిపోయింది, చూసారా ఎంత బాగుందో. అలాగే నేను ఇది చిన్న సైజు ఈ మన క్యాండిల్ హోల్డర్ అనేది తయారు చేశాను. దీన్ని హోల్డర్ అనేది నేను అంటించేస్తాను గ్లూ గన్తో. దీపానికి మాత్రం నేను ఓపెన్గా పెట్టాను, ఎందుకంటే మళ్ళీ తీసి పెట్టడానికి మన దీపం కంప్లీట్ అయిపోయాక పెట్టడానికని నేను ఓపెన్గా పెట్టాను. ఇప్పుడు కింద మన డెకరేషన్ కోసం ఫ్లవర్స్ లాగా చుట్టూ పెడుతున్నాను. ఒకవేళ మీరు ఫ్లవర్స్ వదులుకుంటే ఇలా ప్లెయిన్గా అయినా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఫెస్టివల్స్కి అలా డెకరేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను.